అందరికీ నమస్కారం. ఆ లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు శుక్రవారం కదా, చాలాసేపు ప్రశాంతంగా అమ్మవారి ముందు కూర్చొని పూజ చేసుకున్నాం. తర్వాత తులసీదేవికి ఇంకా శుక్రవారం తులసీదేవి కూడా బాగా పూజ చేసుకుంటాం కదా. తులసీదేవి లక్ష్మి యొక్క స్వరూపమని, తులసి సమస్త పాపములను హరిస్తుందని అంటూ ఉంటారు కదా. తులసి యొక్క గాలి స్పర్శ వల్ల సకల రోగ పీడిత బాధలు తొలగిపోతాయని, ప్రతి ఇంటి గుమ్మ ముందు తులసి మొక్క ఉంటే భూత పిశాచ బాధలు కూడా మన దరిన చేరవని అంటూ ఉంటారు. ఇంతకీ తులసీదేవి ఎవరు, తనకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా మీకు? ఒక 4 మాటల్లో చెప్పేస్తాను తులసీదేవి గురించి. కాలనేని అనే అతని కూతురు రుంద చాలా అందగత్తె. తినకు రాక్షసరాజు అయిన జలంధరుడితో వివాహం జరుగుతుంది. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు జలంధరుడికి శిక్షణ ఇస్తాడు. క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులను మోసం చేశారనే విషయాన్ని శుక్రాచార్యుడు జలంధరుడికి చెప్తాడు. ఆ విషయం తెలుసుకున్న జలంధరుడు బ్రహ్మదేవుడి కోసం తీవ్రంగా తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చుకొని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవగా తనకు మరణమే లేకుండా వరం ఇవ్వమని కోరుతాడు జలంధరుడు. అలాంటి వరం ఇవ్వడం కుదరదని, తన భార్య పతివ్రతగా ఉన్నంతకాలం తనకు ఎటువంటి మరణం ఉండదని వరాన్ని ఇస్తాడు బ్రహ్మదేవుడు. ఆ వరంతో ఇంకా జలంధరుడు దేవతలందరినీ హింసిస్తూ ఉంటాడు. ఆ బాధపడలేక దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి తమను జలంధర్ నుంచి కాపాడమని వేడుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించి జలంధరుడి వేషంలో తులసీదేవి దగ్గరికి వెళ్ళి తన పాతివ్రత్యానికి భంగం కలిగిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న తులసీదేవి విష్ణుమూర్తిని శిలను కమ్మని శపిస్తుంది. తర్వాత విష్ణుమూర్తి జరిగిందంతా వివరించగా తన శాపాన్ని వెనక్కి తీసుకుంటుంది. అప్పుడు దేవతలందరి చేతిలో జలంధరుడి మరణిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న తులసీదేవి తాను ఏ పాపం చేశానని బాధపడుతూ ఉంటుంది. ఇంకా విష్ణుమూర్తి నువ్వు బాధపడకు అని చెప్పి, నువ్వు ఇప్పుడు మరణిస్తావు, కానీ నీ శిరోజాలు, నీ వెంట్రుకలు ఇంకా తులసి మొక్క రూపంలో ప్రతి ఇంటి ముందు నువ్వు ఉంటావు. సమస్త లోకాలు నిన్ను పూజిస్తాయి. ఎవరైతే నిన్ను పూజిస్తారో సమస్త పాపం నుంచి బయటపడతారు. రోగ పీడిత భూత పిశాచ బాధలు ఎటువంటివి ఉండవని వరమిస్తాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరు తులసీదేవిని పూజించడం జరుగుతుంది. ఓం శ్రీమాత్రే నమః.